ఈ 'ఫౌంటైన్ హెడ్' అనే బుక్ 1943లో వచ్చింది. బట్ స్టిల్ ఈవెన్ ఆఫ్టర్ జనరేషన్స్ దానికి చాలా క్రేజ్ ఉంది. ఎందుకు సార్? క్రేజ్ కాదు, దీనికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈరోజు కూడా ఫేస్బుక్లో దానికి ఒక ఫ్యాన్స్ పేజ్ ఉంటుంది. అట్లానే చాలా సోషల్ మీడియాలో ఉందన్నమాట. 10 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయింది. 30 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశారు. తెలుగులో కూడా ఉంది ఈ పుస్తకం. దీని ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే లైక్ బ్రాడ్ పిట్, ఆంజెలినా జోలీ, ట్రంప్, స్టీవ్ జాబ్స్, మన రామ్ గోపాల్ వర్మ కూడా దీనికి పెద్ద ఫ్యాన్. చాలా ఫోరమ్స్లో దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఇంత పాపులర్ అంటే ఇది ఆన్ ర్యాండ్ ఇండివిజువలిజం అనే ఫిలాసఫీ గురించి డిస్కస్ చేస్తుంది. ఇండివిజువలిజం అంటే ఎవరికి లొంగని వ్యక్తిత్వం అన్నమాట అలాంటిది. సో స్వయం కృషితోటి పైకి వద్దాం అనుకునేవాళ్ళు, కష్టపడే మనస్తత్వం ఉండేవాళ్ళు, లేకపోతే ప్రపంచంలో ఏదో ఒక పెద్ద మార్పును తెద్దాం అనుకునేవాళ్ళు, ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఫేవరెట్ బుక్ అయిందనమాట. ఈ బుక్ ఇండివిజువలిజం, క్రియేటివిటీ, ఇంటిగ్రిటీ ఇలాంటి వాల్యూస్ అన్నిటిని కూడా ప్రపోజ్ చేస్తుంది. ఓకే, సో ఈ నావెల్లో ఉన్న కోర్ మెసేజ్ ఏ విధంగా జనాల్లోకి ప్రమోట్ చేశారు? ఇది ఒక కథ రూపంలో వస్తుంది. హోవార్డ్ రోర్క్ అనే అతను ఒక ఆర్కిటెక్ట్, ఆయనే హీరో అనమాట. సో ఆయనలోనే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. జనరల్గా సమాజంలో అప్పుడు ఇంకా పర్టికులర్గా సొసైటీ నార్మ్స్కి కన్ఫర్మ్ కావాలన్నమాట. సమాజం ఏం చెప్తే అలానే చేయాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, అది ఇది అనేది. ఈయన ఒక రెబల్ లాగా కనబడతాడనమాట. నాకు నచ్చింది చేస్తాను, నేను సొసైటీకి పనికొచ్చేదే చేస్తాను, నేను ఇలా చేయమంటే ఇలానే చెయ్యను. ఎందుకంటే అందరు కన్ఫర్మ్ అయి చేసేది ఉంటే ఇన్ని ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అన్నీ అయ్యేవి కాదు. ఓకే, ఎవరైతే వడి కాల్ సెట్ నార్మ్స్కి అగేన్స్ట్ గానో లేకపోతే క్వశ్చన్ దేనైనా ప్రశ్నించే వాడికే ఇలాంటివి క్రియేటివిటీ ఉంటుందన్నమాట. 4 క్యారెక్టర్స్ ఉంటారు. సో డిఫరెంట్ వడి కాల్ ఫిలాసఫీస్ని రిప్రజెంట్ చేస్తారు. హోవార్డ్ రోర్క్ అనేవాడు ఇండివిజువలిజంని రిప్రజెంట్ చేస్తారు. ఆయన ఫ్రెండ్ పీటర్ కీటింగ్ అని ఉంటాడు. ఆయన కన్ఫార్మిటీని అనమాట, అంటే అందరితో పాటు వెళ్ళి విజయం సాధిస్తాడు, కానీ అది తాత్కాలికమే ఉంటుంది. సో ఫైనల్గా ఈ పుస్తకం చెప్పేది ఏంటంటే తన లక్ష్యాలకి, సూత్రాలకి నిజాయితీగా ఉంటే అదే నిజమైన విజయాన్ని తెచ్చిపెడుతుంది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. మీ ఆలోచన ధోరణి మారుస్తుంది.